హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనము వార్ మూవీ 2 రివ్యూ ఎలా ఉంది, ఏం కథ అనేది చూద్దాము. ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీ, అలాగే అనిల్ కపూర్, ఇంకా చాలామంది మెయిన్ లీడ్ యాక్టర్స్తో వచ్చిన మూవీ. ఆశుతోష్ రాణా వీళ్ళంతా నటించారు. అలాగే ఇది వార్ మూవీకి సీక్వెల్గా కంటిన్యూగా వస్తుంది దీంట్లో. అలాగే హృతిక్ రోషన్ చిన్నప్పటి క్యారెక్టర్ ఆశుతోష్ రాణాకు అసలు కబీర్కు ఉన్న రిలేషన్షిప్, అలాగే ఎన్టీఆర్కు ఉన్న రిలేషన్షిప్ ఎలాంటిది, ఏం కథ అనేది తన చిన్నప్పటి స్టోరీ మొత్తం అన్నీ ఈ మూవీతో చూపించారు. యాక్చువల్గా ఇది వార్ 2 కాకుండా ఇద్దరు ఫ్రెండ్స్ అని పెట్టినా కానీ 2 ఫ్రెండ్స్ అనో లేకుంటే ఏదైనా వేరే టైటిల్కైనా కనెక్టింగ్ చేయొచ్చు. పర్ఫార్మెన్స్కి వచ్చేసి ఎన్టీఆర్ని మరీ తక్కువ చేసి చూపించకుండా ఎక్కడికక్కడ అలాగే హైప్ లేపుతూ కొద్దిగా తగ్గించుకుంటూ వెళ్ళారు హృతిక్ రోషన్ హైప్ని. ఎందుకంటే వార్ 1లో ఏ విధంగా అయితే డామినేట్ చేశాడు హృతిక్ రోషన్ టైగర్ ష్రాఫ్ని, ఈ మూవీలో అలా జరగలేదు. ఎందుకంటే ఎన్టీఆర్కు ఉన్న క్రేజ్ని బట్టి ఆ విధంగా అంత హైప్ క్రియేట్ చేశారు. మూవీ స్టోరీలోకి వచ్చేసి ఇద్దరు ప్రాణ స్నేహితులు చిన్నప్పుడు ఒకరికొకరు ఎవరు తెలియని సమయంలో సాయపడి దగ్గరై ఒకటైన తర్వాత వాళ్ళు వెళ్ళిన దారులు మారిపోతాయి. చివరకు వచ్చేసరికి కబీర్ వచ్చేసి రాలో చేరుతాడు. అతను రాలో, ఎన్టీఆర్ కూడా రాలోకి చేరిన తర్వాత వాళ్ళ బ్యాక్ స్టోరీ, ఎందుకు వాళ్ళు సపరేట్ అయ్యి మళ్ళీ రాలోకే వచ్చారు, రాలోకి వచ్చిన తర్వాత కబీర్ ఎందుకు రోగ్గా మారిపోయాడు, వాళ్ళు రోగ్గా మారిన తర్వాత తను ఫస్ట్ లవ్ అయిన కియారా అడ్వాణీని ఎందుకు వదులుకున్నాడు, మళ్ళీ ఎందుకు తన వెంటపడి తనని దేశాన్ని ఎలా కాపాడాడు, అలాగే దేశం మీదకి వచ్చిన ఆపదను, అలాగే ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన ఖలీ అనే సిండికేట్నికి బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్, అలాగే ఇంకా రష్యా, యూకే, ఫ్రాన్స్ అని ఇక్కడ కొన్ని 7 దేశాలను మెయిన్గా సింబాలిక్గా చూపించారు. వీళ్ళిద్దరూ ఎలా ఎదుర్కొన్నారు అనేది ఈ మూవీలో చూడాలి. కొన్ని చోట్ల మటుకు ఎన్టీఆర్ హై పిక్స్తో ఉంటుంది. ఈ షాట్ నాకు పర్ఫెక్ట్గా కొద్దిగా సిల్లీగా ఉంటుంది. ఎందుకంటే ధూమ్ మూవీలో బోట్ స్కూటర్ అవుతుంది, కానీ దీంట్లో బోటే రన్నింగ్ రేస్ ట్రాక్ మీద నడుస్తూ ఉంటుంది. ఈ ఫైట్ కూడా కొద్దిగా మరీ అంత అనిపించదు. ఎందుకంటే ఎన్నో 10,000 అడుగులు హైట్లో వెళ్తున్న దాంట్లో అంత ఫైటింగ్ అన్నీ బాగున్నాయి. కానీ ఎక్కువగా చెప్పాలంటే సోలో సీన్స్ బాగుంటాయి. వాళ్ళిద్దరి కాంబినేషన్ అంటే ఎన్టీఆర్ది, హృతిక్ రోషన్ది కామెడీ ఫైట్స్, కాంబినేషన్ సీన్స్ అన్నీ చాలా బాగుంటాయి. హృతిక్ రోషన్ ఫస్ట్లో వచ్చిన ఫైట్స్ కొన్ని సీన్స్, అలాగే యాక్టింగ్ సీన్స్ బాగున్నాయి. ఇంకా ప్లస్ వచ్చేసి కియారా అడ్వాణీ కొన్ని సీన్స్ నుంచి యాక్షన్ సీక్వెన్స్, ఇంటర్వెల్కి ముందు ఒక సీను, దాని తర్వాత క్లైమాక్స్లో ఒక సీను, ఇంకా ఇంటర్వెల్లో ఒక సాంగ్లో వచ్చి బిక్నీ షాట్, ఇవి కొన్ని బెస్ట్గా ఇచ్చింది. యాక్షన్ సీన్స్లలో ఇద్దరు ఇంకా క్లైమాక్స్లో కుమ్మేశారు. ఇంటర్వెల్లో ఫస్ట్లో కొద్దిగా సోగా నడుస్తూ ఉంటుంది. ఫస్ట్ నుంచే డౌట్గా ఉంటుంది అనిల్ కపూర్ క్యారెక్టర్ మీద, కానీ ఆయన సరిగ్గా వాడుకోలేదు అనుకున్న టైంలో క్లైమాక్స్లో షాక్ ఉంటుంది. అలాగే ఇంకా అందరికీ తెలియంది ఏంటంటే ఏజెంట్ రఘు అనే ఒక మూవీ రావచ్చు కూడా. ఎందుకంటే క్లైమాక్స్లో ఒకవేళ ఎన్టీఆర్ లేకపోయినంటే వేరే మూవీ ఎండింగ్లో ఉండే ఈ మూవీ క్లైమాక్స్లో కొత్త ఎండింగ్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్కు సోలో మూవీ పడే అవకాశం ఎక్కువ ఉందని ఇదంతా అర్థమవుతుంది. అది చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకు చెప్పాను, ఏం కథ అని. ఇంకా దీనికి సంబంధించి స్పై జోనర్లో ఇంకా 3-4 మూవీలు వచ్చేలా ఉన్నాయి. అన్నిటిని కవర్ చేద్దాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.